హలో అండి. వెల్కమ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో బెంగుళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇదైతే నాన్ వెజ్‌లో కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. కాకపోతే ఈరోజైతే వెజ్‌లో చూపిస్తున్నాను. అండ్ ఇది కూడా నాన్ వెజ్‌కి ఏమాత్రం తీసిపోకుండా రుచిలో కూడా చాలా బాగుంటుంది. అండ్ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మరి ఎలా చేయాలనేది వీడియో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా ఈ వెజ్ దొన్నె బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మసాలా చేసుకోవాలండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువగా పట్టదనమాట మసాలాకి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇంచు దాల్చిన చెక్క ముక్కలు వేసుకుని అలాగే ఒక 6-8 వరకు లవంగాలు వేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 1 టీ స్పూన్ మిరియాలు వేసుకుని ముందుగా వీటిని వేయించేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. ఆ ఆనియన్స్ వేసేసుకుని వేయించుకోవాలి. ఆనియన్ పీసెస్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 ఇంచు వరకు అల్లం ముక్కలు కూడా వేసుకున్నానండి. అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయను కూడా పొట్టు తీసేసుకుని వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం హై ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచుకొని వేయించుకోవాలి. అంటే ఆనియన్స్ అనేది మాడిపోకుండా మనకి లైట్గా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు పుదీనా వేసుకోవాలి. అలాగే ఒక కప్పు కొత్తిమీర కూడా కాడలతో పాటు వేసేసుకోవచ్చండి. ఇవి 2 వేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే కనుక ఒక కప్పు మెంతికూర కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో ఇవి 2 కూడా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత నా దగ్గర మెంతికూర లేదు కాబట్టి నేను కసూరి మేతి వేసుకుంటున్నానండి 1/2 కప్పు. అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నానండి మసాలా కోసం. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ వేయించేసుకొని ఇలా అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులో మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 6 పచ్చిమిర్చి వేసుకున్నానండి. 3 గ్లాసుల రైస్కి సరిపడగాను. ఇంకా స్పైసీగా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా ఇదంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ మనకి స్పైసీగా ఉండి చాలా బాగుంటుందండి. ఇదే మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఈ బిర్యానీకి. ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి పెద్ద ప్యాన్ పెట్టేసుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి. ముందుగా 2 ఇంచు దాల్చిన చెక్క ముక్కలు వేసుకున్నాను. తర్వాత ఒక 4 వచ్చేసి ఇలాచి, అలాగే ఒక 5 ఏమో లవంగాలు వేసుకున్నానండి. ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకుని 2 అనాస పువ్వులు వేసుకున్నాను. అలాగే 4 ఏమో మరాఠీ మొగ్గలు వేసుకుని ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసుకున్నానండి. సో ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ముందుగా వీటిని బాగా వేయించుకోవాలండి. ఇలా అన్నీ కూడా ఆయిల్లో బాగా వేగితే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఈ మసాలా దినుసులన్నీ కూడా బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్ కాస్త త్వరగా వేగుతాయి కదా. ఇవి కూడా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. మనం మసాలాలో వేసుకున్నాం కాబట్టి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, గ్రీన్ మసాలా, అది మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ మొత్తం కూడా మనం ప్యాన్లో వేసేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి. నేను ఇక్కడ 3 గ్లాసెస్ రైస్ చేస్తున్నాను కాబట్టి మీకు ఆ క్వాంటిటీకి సంబంధించి చూపించాను. ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే కనుక మీరు మిగతావన్నీ కూడా కాస్త ఎక్కువగా తీసుకుని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ మసాలా ఆల్రెడీ మగ్గిపోయిందే కాబట్టి మనం ఒక నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇందులో ఒక కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే ఒక కప్పు పొటాటో ముక్కలు వేసుకుని ఒక 1/2 కప్ వరకు బీన్స్ కూడా వేసుకుంటున్నానండి. సో ఈ 3 వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. ముందుగా పచ్చిమిర్చి వేసాం కదా పేస్ట్లో, అలాగే మిరియాలు వేసాము, ఘాటుగా ఉంటుంది కాబట్టి కారం తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి మనం వేసుకున్న పసుపు అలాగే కారం కూడా బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు వెజిటేబుల్స్ని బాగా మగ్గించుకోవాలండి. అలా మగ్గించుకున్న తర్వాత మూత తీసుకుని మళ్ళీ ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. అండ్ ఆయిల్ కూడా మనకి సపరేట్ అయిపోతుంది అనమాట బాగా మగ్గిపోతే. ఇలా అన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నాను. దాంతోపాటుగా ఒక కప్పు పెరుగు కూడా వేసుకుంటున్నానండి. పెరుగు వేసుకున్న వెంటనే మనం కలిపేసుకుంటే కనుక అది మనకి తరకల్లాగా ఉండకుండా బాగా మిక్స్ అయిపోతుంది. సో మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలన్నమాట వెజిటేబుల్స్కి కలిసేలాగా.
చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం రైస్ ఉడికించుకోవడం కోసం ఇందులో వాటర్ వేసుకోవాలి. నేను చూపిస్తున్న గ్లాస్తో నేను రైస్ 3 గ్లాసెస్ తీసుకున్నానండి. సో నేను తీసుకున్న చిట్టి ముత్యాల రైస్ కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున మొత్తం 6 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేనేంటంటే చిట్టి ముత్యాల రైస్ కానీ బాస్మతి రైస్ కానీ వాటర్ మరిగించి వేసుకుంటానండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ బాగుంటుంది కూడా. అందుకోసం పక్కన వేరే బౌల్లో నేను 6 గ్లాసులు వాటర్ తీసుకుని బాగా మరిగించుకున్నానండి. అలా మరిగించుకున్న వాటర్ని ఇందులో వేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకోవడం వల్ల మనకి బిర్యానీ అయినా పులావ్ అన్న కూడా మంచి టేస్ట్ వస్తుంది హాట్ వాటర్ వేసుకుంటే. సో 6 గ్లాసులు వాటర్ వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనకి వాటర్ వేడిగా వేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే మరిగిపోతాయి. ఇలా మరిగేటప్పుడే మనం సాల్ట్ చెక్ చేసుకుని ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఇక్కడ కొంచెం తగ్గిందని ఇంకొక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని, నేను చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నానని చెప్పాను కదండి, వాటిని ముందుగానే కడిగి ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. సో ఆ బియ్యం తీసుకుని ఈ వాటర్లో వేసేసి మళ్ళీ మొత్తం అంతా కూడా అడుగు నుంచి పై వరకు బాగా కలిపేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నానండి. ఒక 8 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే కనుక అడుగంటేస్తుందనమాట. సో అలా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉంటే మనకి అడుగున మాడకుండా మొత్తం అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. సో నేనైతే ఒక 8 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నానండి. తర్వాత చెక్ చేసుకుంటే మనకి రైస్ అంతా కూడా బాగా ఉడికిపోయి మెత్తగా ఉంటుంది. ఇవి చెట్టు ముత్యాల రైస్ కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతాయండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకి రైస్ తడి అనేది ఆరిపోయి తర్వాత పొడి పొడిగా వచ్చి చాలా బాగుంటుందండి. అండ్ దాన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీనికి కాంబినేషన్గా ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదండి. చక్కగా ఆనియన్ రైతా ఉంటే చాలు, శుభ్రంగా తినేయచ్చు అనమాట. సో ఎలా చేయాలో చూసారు కదండి వెజ్ దొన్న బిర్యానీ. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగొచ్చింది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నవారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.